ఉంటుంది బ్రో ఇది 1.5 kg ఉంటుంది బ్రో టోటల్ కూడా అది. ఓకే. మొత్తానికి అయితే సాయిగడ్డ పగలగొట్టాడు. ఇది ఎలా ఉందంటే హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పేరుపాలెం వెళ్తున్నాం. ఇప్పుడు ఇది పేరుపాలెంకి వేరే దారి మాట. అందరూ మౌసూరు పేరుపాలెం రోడ్ అయితే అందరూ పూజ చేస్తారు. ఇది లోకల్గా ఉన్న వాళ్ళకి మాత్రం ఈ దారి తెలుస్తుంది. సో చాలా తక్కువ మంది ఈ దారిలోంచి వెళ్తారన్నమాట. సో మన ఇళ్ళ దారిలో మామిడి తోటలో ఈడు తోటలో ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. సో ఎందుకు ఈ రోడ్డు ఏమని అంటారు ఇంకేం తెలుసా? ఇది ఎక్కడికి వస్తుందంటే పార్వా రోడ్డు ఇవన్నీ కలుస్తాయి అన్నమాట. పార్వా మనం ఎక్కడంటే పేరుపాలెం సగంకి వస్తామా, కసంపూడి దగ్గరలోకి వస్తాం కదా, అంబతిప్ప దగ్గరలో వస్తాం. యాక్చువల్గా ఈ రూట్ ఏంటంటే మనం స్వర్ణాంధ్ర కాలేజ్ రోడ్ నుంచి స్ట్రైట్లో వచ్చేసామంటే దాని వెనక్కి వస్తాం అనమాట. నుంచి ఇటు మనం పేరుపాలెం దగ్గర కనెక్ట్ అవుతాం. లైక్ దయాల దిప్ప ఆ రోడ్కి కనెక్ట్ అవుతాం అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పాను కదా పొలాల్లో మంచి వేరే వేరే వెజిటేబుల్స్ వేస్తారని. ఏంటో తెలుసా? చిలకడ దుంపలు. ఇవి మనకి చిన్న చిన్న మొక్కల్లాగే పిచ్చి మొక్కల్లా కనిపిస్తున్నాయి, కానీ ఇవన్నీ కూడా చిలకడ దుంప తోట. ఇది సార్ రైతు అక్కడ పని చేసుకుంటున్నాడు. ఇదంతా కూడా దీనికి వాటర్ సప్లై చేయడానికి కొంత ఇది సరే. ఈ ఏరియా అంతా చాలా ప్రశాంతంగా ఉంది. ఇది స్వర్ణాంధ్ర వెనక్కి వచ్చాం. ఎగ్జాక్ట్గా స్వర్ణాంధ్ర వెనకాల రోడ్ ఇది. ఇక్కడ మనకి ఎక్కువగా గుమ్మడికి నేను గుమ్మడికాయ మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నువ్వు ఇటువైపు ఎక్కువగా పండించే కూరగాయలు చెప్పగలవదే? నేను చూడడం చాలా సార్లు చూసాను. ఏంటంటే ఇక్కడ మెయిన్ అదే పాదులు అనమాట. మెయిన్ పాదులు అంటే పొట్లకాయ, గుమ్మడికాయ అండ్ చిలకడ దుంపలు, బెండకాయ, టమాటాలు, ఈ కూరగాయలన్నీ పట్టలు చూసాను నేను. మనం యాక్చువల్గా పట్టు ఇప్పుడు పోసేసిన తర్వాత చాలామంది రైతులు ఏం చేస్తారంటే ఒక నెక్స్ట్ వేసే పంటకి గ్యాప్లో అదేంటి మినుములు కూడా వేస్తారు అనమాట. వరి పొలాల్లోనే మినుములు కూడా వేస్తారు. సో మినప్పప్పు ఇలాగా అన్ని పంటలు మనం కవర్ చేసేయచ్చు. ఎందుకంటే మన సైడ్ ఇది వెస్ట్ గోదావరి అంటేనే తెలుసు కదా. యాక్చువల్గా ఇందాక వస్తున్నప్పుడు ఇది తీయటం మర్చిపోయాము. ఇది చూసారు కదా, ఇక్కడ చూస్తుంటే పెద్ద కాలువ ఉంది, పక్కనే పెద్ద చెట్టు ఉంది. ఇది పచ్చబండ అనమాట. ఇక్కడ ఏంటంటే ఊర్లో ఏదైనా గొడవలు జరిగినా ఏం జరిగినా సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. ఇదేనారంటరా నువ్వు అన్నది ఇందాక? ఏనుక్కాయ చూద్దాం. ఇవి ఏనుక్కాయలా? ఎందుకు పేరు వచ్చింది వీటికి? చూడండి కాయలు ఎలా ఉంటాయో, ఎంత సైజు ఉంటాయి కదా. ఓహో, ఇవేనా ఏనుక్కాయలు అన్నా? అవును. ఎరా సాయి, దీన్ని ఏనుక్కాయలు అంటారు కదా, బూత్ కూడా అంటారు. అంటే ఏనుక్కాయ అంటే మీకు అర్థమే ఉంటుంది. అవి కూడా చూద్దాం ఏమన్నాయా. పర్వత్ అవి కూడా ఖర్చు చూడెత్తారు. చాలా గట్టిగా ఉన్నాయి. ఆవిడలో చాలా ట్రై చేస్తున్నాడు. చూద్దాం ఆవిడకి ఎంత సత్తా ఉందో. సరే రారు అమ్మ కావచ్చు. ఇంకా సర్లే, లైట్ తీసుకో. చాలా సతీదాల ప్రయత్నిస్తున్నారు కానీ ఏం అవట్లేదు అక్కడ. తనకి ఏదో వలిసాడు. ఏముంది దీంట్లో, ఏం లేదు. లోపల
దేనికి ఉపయోగపడుతుంది ఇది దేనికి ఉపయోగపడుతుందో తెలియదు వాళ్ళకి. ఇది ఎలా ఉందంటే లోపల ఎలక్కాయ ఉంటది కదా, ఎలక్కాయ పగలగొడితే లోపల ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తానికి అయితే సాయిగడ్డ పగలగొట్టాడు. ఇది ఎలా ఉందంటే లోపల బేసిక్ గా మనం ఎలక్కాయలు వస్తాం కదా, ఎలక్కాయలు పగలగొట్టినప్పుడు ఎలా ఉంటుంది లోపల అలాగే ఉంది. ఇది పెద్ద ఏనుగు ఎలక్కాయ అనుకోండి. ఇంకా కాదు కదా తేనంతరా అదే మొన్న అప్పట్లో మొన్న చూసినప్పుడు కొట్టి ఇక్కడ తయారు చేసింది ఏం కాదు, అది ఒరిజినల్ చావాలి సార్. ఇక్కడ 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 మాత్రం ఎగలేవు. ఓకే, మేమంటే మేము ఏ రోజు నుంచి తెచ్చుకుంటాం. ఇలాగే ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా ఉంది కదా ఫామ్. అంత దూరం నుంచి ఎందుకు తెచ్చుకోవడం, ఒరిజినల్ గా మిస్ అవ్వడానికి ఇక్కడ తీసుకున్నాను. తొత్తులు పెట్టారు కానీ లేదా తీగలు ఏనా తీగలు మరి ఇంకెక్కడ ఉన్నాయో తెలియదండి మాకు. ఈ పెట్లు మీకు తెలియదా? సరే. మేము హనీ ఫామ్ చూసి తేనె అమ్ముతున్నారు అనుకుంటా కొందామని వెళ్ళాము, కానీ అక్కడ తేనె ఏమి అమ్మట్లేదు. పేరుకే హనీ ఫామ్ కానీ అక్కడ ఈగలైతే లేవంట. చూసారా ఇక్కడ ఒక ఇది హాస్టల్, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం వెయిటింగ్ అనమాట. సో మనం లెఫ్ట్ తీసుకుంటున్నాం, అందరూ ఎంజాయ్ చేసి వస్తున్నారు అని వెళ్తున్నాను. ఓహో ఇక్కడ ఇది సంత అనమాట. ఏంటిది పసలు రాదు కదా, వాడు బైక్కి ఎయిర్ కొట్టేస్తున్నాడు. ట్రాఫిక్ అయితే బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆదివారం సంత కూడా జరుగుతూ ఉంటుంది. బేసిక్గా వీళ్ళకి ఏం కావాలన్నా నర్సాపురం వరకు రారు. దాదాపుగా తూర్పు తాళ్ళు, పేరుపాలెం అండ్ ఇక్కడ పసలదీవి సెంటర్లోనే ఎక్కువగా కొనుక్కుంటారనమాట. మనం ఇటువైపు తిరిగాం కదా, ఇదే షార్ట్ కట్ అనమాట పేరుపాలెంకి. ఇటువైపు వెళ్తే మనకు తూర్పు తాళ్ళు తగలదు. దాదాపుగా 3 కిలోమీటర్లు తగ్గుతుంది రఫ్గా. సరే తోటలు చూసారా, మామిడి తోటలు. సమ్మర్ వచ్చాయంటే కనుక ఇక్కడ అన్నీ కూడా మామిడికాయలు వేలాడుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా వెళ్తే కోసుకుని వెళ్ళిపోవడం. ఇక్కడ మేము మెయిన్ బీచ్ రూట్లో వెళ్ళడం లేదు, ఎందుకంటే టైం 4 దాటింది కదా, వెహికల్స్ అనేవి ఎక్కువగా ఎదురొస్తాయి అని ముందుగా మేము మోళ్ళపూర్ బీచ్కి వెళ్తున్నాం. సాయి కూడా కన్ఫర్మ్ చేసేది లెఫ్ట్ అని. మనం సైన్ బోర్డ్ చూడొచ్చు. పేరుపాలెం నుంచి 2 కిలోమీటర్స్. మనం బీచ్కి వచ్చేసాం కూడా. ఇక్కడ కొత్తగా కట్టిన గుడి ఇది, సాయిబాబా గుడి. ఇది ఇక్కడ నుంచి వెళ్ళకూడదు అనుకుంటా, పోలీసులు అంతా కూడా. ఇటు సైడ్ చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో వెళ్ళనవ్వట్లేదు. చూస్తున్నారు కదా ఎంతమంది వస్తున్నారో. అసలు మామూలుగా లేదు. ఇవి రిసార్ట్స్. ఇవి మీరు చూస్తుంది హంస రిసార్ట్. నేను ఆల్రెడీ హంస రిసార్ట్ గురించి వ్లాగ్ చేశాను, చూడండి. అంతేకాదు పేరుపాలెంలోనే హెడెన్ బీచెస్ గురించి కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి. అంతేకాదు పేరుపాలెంలో దెయ్యాలు ఉన్నాయని కూడా వీడియో చేశాను, అది కూడా చూడండి.
బ్రదర్ గుర్రం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను ఎప్పుడో 2015లో ఎక్కాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే. చాలా బాగుంది యాక్చువల్గా. డబ్బింగ్ చేస్తా ఉంటున్నా చేద్దాం అనుకున్నాను కానీ మనకు చాలా భయం వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది బ్యాలెన్స్ మనం కొత్త కదా, ఆ బ్యాలెన్స్ చేయలేమన్న ఫీలింగ్ ఉంటుంది. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎలా అనిపించింది జనం ఈరోజు అసలు ఇంతమంది జనం ఎప్పుడు చూడండి నేను. యాక్చువల్గా మనం ఎప్పుడు వస్తూ ఉంటాం కదా, చాలా ఖాళీగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఉండే పోలీస్ కానీ అందరు కానీ ఇప్పుడు ఎంత ఉంటుంది బ్రో ఇది? 1.5 kg ఉంటుంది బ్రో టోటల్ కూడా అది. ఓకే, వర్త్ ఎంత ఉంటుంది? మీకు వర్క్ వచ్చి 1 crore అబోవ్ ఉంటుంది. ఎక్కడి నుంచి బ్రో మీరు? అది ఇక్కడ నియర్ బై భీమవరం అక్కడ ఆర్జువేడు. ఓకే బ్రో, ఏంటి ఎప్పుడు నీ డైలీ ఎటర్ ఇదేనా? లేదు బ్రో, ఏదైనా ఒకేషన్ ఏదైనా ఫెస్టివల్కి లేదంటే ఏదైనా ఫంక్షన్కి అంతే. ఏం బ్రో బిజినెస్? కల్చర్ బ్రో, ప్రాన్ కల్చర్. ఓకే, ట్యాంక్స్ ఉన్నాయి. చాలా చాలా ఫాస్ట్గా ఉన్నావు భయ్యా. ఒకసారి ఆ ట్యాటూ అట్లా చాలా చాలా ఫాస్ట్గా ఉన్నావు భయ్యా. గడ్డం కానీ ఇది కానీ. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సరే బాయ్, థ్యాంక్ యూ. ఏ ఛానల్ బ్రో? మావాడిది బిహారీ ఎక్స్ప్రెస్ అని. బిహారీ ఎక్స్ప్రెస్. థ్యాంక్ యూ అన్న. స్నానం గదులు, షార్బాత్స్ అవన్నీ బాగానే అరేంజ్ చేశారు లేడీస్కి ప్రాబ్లం లేకుండా. ఇదివరకు ఒకటో రెండో ఉంది అంతే. సో క్రౌడ్ని బట్టి పెంచినట్టున్నారు. అది మేరీమాత గుడి ఇక్కడ ఎప్పటి నుంచి ఫస్ట్ ఇదే గుడి అనమాట. తర్వాత ఇంకా వేరే గుళ్ళు అన్నీ వచ్చినాయి. దాదాపు 1.5 acre పైన ఉంటుంది నాకు తెలిసి. 1 and 2 acres ఉంటుంది అది ఆ గుడి. కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్ చాలా సందడిగా ఉంటుంది జనంతో. అది ఆదివారం అయితే అసలు చెప్పక్కర్లేదు, వేలల్లో ఇక్కడ జనాలు వస్తారు. ఇక్కడ పోలీసులు గస్తీ చేస్తారు. అంతేకాదు మెడికల్ ఎమర్జెన్సీ కూడా అందుబాటులో ఉంటుంది అనమాట ఇక్కడ. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేస్తేనే మా వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది.